హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరావు. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆయన ఆడవాళ్ళకి ఆధారం, అన్నయ్య, అన్నీ ఆయనే. ఇప్పుడు కాకినాడ పోర్ట్‌లో ఒక అక్రమ రవాణా జరుగుతుంది. స్మగ్లింగ్ జరుగుతుందని తెలిసి అక్కడికెళ్ళి ఆ స్మగ్లింగ్‌ని అరికట్టే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దాంతో పాటు నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కళ్యాణ్ గారి పక్కనే ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్లి కాకినాడ పోర్ట్‌లో ఉన్నటువంటి అన్ని కంటైనర్స్ అవన్నీ చెక్ చేసి ఎంత రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందో చూసారు. అది అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక 10,000 మంది జాబులు తీసేసే అవసరం వస్తుందేమో అంటూ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. ఓకే. ఇదంతా ఓకే. అక్రమ రవాణాన్ని అడ్డుకున్నారు. ప్రెస్ మీట్ పెట్టారు. దాన్ని పబ్లిసిటీ చేయించుకున్నారు. ఓకే. కానీ ఇక్కడే ఒక గట్టి స్ట్రోక్ తగిలింది పవన్ కళ్యాణ్ గారికి. ఏంటంటే ఇప్పుడు మొన్న అసెంబ్లీలో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఏమని చెప్పారు? సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానికి ఒక చట్టం కావాలంటూ జస్టిస్ చౌదరి రేంజ్‌లో భారీ డైలాగులు వేసిన పవన్ కళ్యాణ్. నన్ను బయటికెళ్తే ప్రజలు తిడుతున్నారు అంటూ వాపోయి, ఏడ్చి తలకాయ గోడకేసి కొట్టుకున్న రేంజ్‌లో బిహేవ్ చేసినటువంటి పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఉండగా వర్కర్స్ పట్ల ఆయనకున్న కన్సర్న్‌ని ఓపెన్ చేసి చెప్తూ 10,000 మందికి జాబులు ఎళ్ళకుండా స్మగ్లింగ్‌ని ఎలా ఆపాలన్నదే నా యొక్క ఇంటెన్షన్. దాని గురించే నేను స్ట్రగుల్ అవుతున్నాననేసి తన ఉదారమైనటువంటి స్వభావాన్ని చాటుకున్న పవన్ కళ్యాణ్ గారు ఒక అమ్మాయి అడిగింది అక్కడ క్వెషన్. అదేంటంటే స్మగ్లింగ్‌ని ఆపుతూ ఉన్నారు ఓకే. గంజాని, మాదక ద్రవ్యాలని కంట్రోల్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్‌ని పెట్టారు. అలాగే ఇప్పుడు మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలని, అమానవీయ సంఘటనలని ఆపడానికి ఒక టాస్క్ ఫోర్స్‌ని ఎందుకు పెట్టలేదు? అదే విధంగా దిశ యాప్ చట్టాన్ని ఎందుకు తీసేశారు అని స్పష్టంగా అడిగింది ఆ రిపోర్టర్. దానికి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ లేని కోపం పొడుచుకొనొచ్చేసి, దిశ చట్టమా? ఎక్కడుంది? అదేం లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అంటూ ఆయన అగ్రెసివ్ అయిపోవడమే కాకుండా, ఇప్పుడు సమాజంలో ఎక్కడన్నా ఆడవాళ్ళ పైన అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే సెల్ ఫోన్‌లు పెట్టి రికార్డ్ చేస్తున్నాడంట. ఎక్కడ ఏ సెల్ ఫోన్ పెట్టి ఎవడు రికార్డ్ చేశాడు పవన్ కళ్యాణ్? నువ్వు ఏ రికార్డ్ చేసింది ఎక్కడ చూసావు నువ్వు? ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని అఘాయిత్యాలు జరిగితే ఎక్కడ ఎవడు సెల్ ఫోన్ పెట్టి షూట్ చేసింది సోషల్ మీడియా అప్‌లోడ్ చేశాడో ఒక్కడిని చూపించు నువ్వు. ఒక్కడిని చూపించు. ఇవన్నీ ఉత్తి మాటలు, చేతకాని మాటలనేసి ప్రజలంతా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి అన్యాయాలు కానీ, అత్యాచారాలకు కానీ ఇప్పటివరకు ఎవ్వరు ఎక్కడ ఎటువంటి ఎవిడెన్స్‌ని కానీ, ఎటువంటి వీడియోస్ కానీ ఎక్కడా పోస్ట్ చేయలేదు. మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ మొన్న గుంటూరులో అనుకుంటా రిపోర్ట్స్ మధ్యలో ఒక అమ్మాయి నలిగిపోతుంటే నేను చేపట్టుకొని పక్కకు లాగాను. అది నాకున్న కన్సర్న్ అన్నారు. రిపోర్టర్లంటేనే స్ట్రాంగ్ మైండెడ్ అమ్మాయిలు రిపోర్టింగ్ చేస్తారు. వాళ్ళు 10 మందిలో ఉంటారు. 10 మందితో మాట్లాడతారు. తన వృత్తి కోసం తను ఎంత మందిలోకైనా ఎళ్లి మైక్ పెడతారు. అది వాళ్ళ కన్సర్న్. దాన్ని మీరు కాపాడినట్టు చెప్పుకోవడం అనేది అసలు ఎంత హాస్యాస్పదం అంటే అంత హాస్యాస్పదం. అయితే ఇది మాట్లాడుతూ ఉండగా ఆయన చెప్పే కన్సర్న్ ఏంటంటే, నేనంత అలా కాపాడుకున్నాను. అది చేయాలి ప్రజలు అని చెప్తూ ఉన్నాడు గానీ, ఆ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తారా అని అడిగిన క్వెషన్‌కి మాత్రం ఇప్పుడు సమాధానం చెప్పలేదు. దాంతో పాటే లా అండ్ ఆర్డర్‌ని ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారంటే మళ్ళీ దానికి సమాధానం లేదు. నవ్వుకుంట లేసి పారిపోతున్నాడు ఒక డిప్యూటీ సీఎం. ఒక ఆడపిల్ల అడిగిన ప్రశ్నకి సమాధానం దొరక్క, చెప్పలేక పారిపోయే ఈయన సోషల్ మీడియా పైన పడి ఏడుస్తా ఉంటాడు. అక్రమ రవాణాని అడ్డుకుంటూ ఉంటాడు. అసలు ఈయన హోమ్ మినిస్టర్ అయితే ప్రపంచాన్ని మార్చేస్తా అన్న భ్రమలో ఉంటాడీయన. ఏం డిప్యూటీ సీఎమ్మో ఏమో ఆంధ్రప్రదేశ్‌కి సూపర్ అసల. సమాధానాలు లేవు. సార్ గంజాయి నిర్మూలనకు లీగల్ టాస్క్ ఫోర్స్ అన్నది ఏర్పాటు చేశారు సార్. అలాగే మహిళలకు సంబంధించి లైంగిక వేధింపులు కావచ్చు, అఘాయిత్యాలకు సంబంధించి చట్టాన్ని తీసుకొస్తారు. గతంలో దిశ ఉండేది. దిశ ఎక్కడ ఉందో అసలు ఎప్పుడు యాక్ట్ చేశారు అది? మాట మాట్లాడడానికి ఈజీ అండి. ఇప్పుడు నేను మొన్న మీరే ఉన్నారు. మొన్న ఐ థింక్ గుంటూరులో ఒక సభకి వెళ్ళాను, మన మీటింగ్కి వెళ్ళాను. ఒక మహిళా జర్నలిస్ట్ ఎవరు ఆవిడ ఇబ్బంది పడతా ఉన్నారు. మీకు చెప్పాను, నేను తీసుకొచ్చాను మీ పక్కన రండి మేడం అనే పక్కన లాగితే ఆ బేసిక్ కన్సర్న్ ఇవే సొసైటీ మనందరికీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు సొసైటీ ఏమైపోయింది, నాట్ జస్ట్ అబౌట్ పోలీసింగ్, నాట్ అబౌట్ గుడ్ యాప్, నాట్ అబౌట్ సెక్యూరిటీ కెమెరాస్, ఆల్సో అబౌట్ పీపుల్. మీరు
ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే లేదని జరుగుతూ ఉంటే వీడియోలు తీసి చూపిస్తున్నారు, షూట్ చేస్తున్నారు. షూట్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. కానీ ఎవరికి బేసిక్ సెన్స్ ఏమి ఉండాలి, వెళ్ళి వాళ్ళని ఆపి లాక్కుని 4 తన్ని ఆపాలి, ఆ మైండ్ సెట్ లేదు. ఇట్స్ ఆల్సో పీపుల్. లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో లేదు, పలుసార్లు అన్నారు. లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో ఎప్పుడు తీసుకుంటారు? థ్యాంక్ యూ. సిగ్గనిపించట్లేదా? ఒక డిప్యూటీ సీఎం పొజిషన్‌లో ఉండి, ఒక ఆడపిల్ల అడిగిన క్వెషన్‌కి సమాధానం చెప్పకుండా దిశ యాప్ అనేది ఎక్కడుందని నిర్మొహమాటంగా, నిర్లజ్జగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఎక్కడుందని మీరు కాల్ చేశారు దిశ యాప్? దిశ చట్టాన్ని ఎందుకు మీరు లోకేష్, హోమ్ మినిస్టర్ కలిసి ఎందుకు కాల్ చేశారు? అప్పుడు తెలీదా దిశ చట్టం ఉందో లేదో? ఆడవాళ్ళకి అండగా ఉండటం చేత కాదు గానీ, అన్నిటికి అడ్డంకులు. సమాధానం చెప్పెళ్తే నువ్వు మొగోళ్ళలా ఉండేవాడివి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా. అవునమ్మా నిజమే, దానికి ఒక టాస్క్ ఫోర్స్ పెడుతున్నాము. దాన్ని గట్టిగా ప్రతిఘటిస్తాం మేము. దానికి నేను తోడుగా ఉంటాను. సుగాలి ప్రీతి కేసుని తీసుకొస్తాను. 32,000 మందిని తీసుకొస్తానని చెప్పే దమ్ము, ధైర్యం నీకు మళ్ళీ ఇప్పుడు లేదు. ఇంకెప్పటికి రాదు కూడా అని ప్రజలంతా అనుకుంటూ ఉన్నారు. సో, ఓవరాల్‌గా కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇంకోసారి తన నిజాయితీని నిరూపించుకోలేకపోయాడు. అవునా కాదా? మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.